మొగుడు పెళ్ళాల మధ్య గొడవలో ఎవరెళ్ళినా కూడా భయ్యా నలిగిపోతారు అప్పడంలాగా. సో ఇక్కడ ఏమైందంటే డైరెక్టర్ గారు మొగుడు పిల్లల మధ్య గొడవనే మొత్తం సినిమాలాగా తీశారనమాట. సో మనం ఆడియన్స్ కదా నలిగిపోతున్నాం భయ్య, సినిమా చూడలేక నలిగిపోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి దూకేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ సేతుపతి గారు, నిత్యా మీనన్ గారు, వారి యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు, చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ విజయ్ సేతుపతి గారి క్యారెక్టరు యూనిక్గా ఉంటుందండి. తల్లి, తండ్రి, అత్త, మామ, చెల్లెలు, భార్య వీళ్ళందరి మధ్య నలిగిపోతుందనమాట. ఆయన క్యారెక్టర్ యూనిక్గా ఉంది. ఆయన అయితే న్యాయం చేశారు క్యారెక్టర్కి. ఇంకా కమెడియన్ యోగి బాబు గారండి, సినిమాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఆయన కరెక్ట్ గంట కొట్టినట్టు 15 నిమిషాలకు ఒకసారి వస్తుంటాడు మూవీలోకి. సో ఆయన వచ్చినప్పుడంతా నవ్వు చాలా బాగా వస్తుంది, కామెడీ బాగా పండింది. ఇంకా వేరే చోట్ల కామెడీ చాలా ట్రై చేశారు, యోగి బాబు గారు లేకుండా అవి అస్సలు పేర్లేదు, నవ్వు కూడా రాదు మనకి. ఇంకొక గుడ్ థింగ్ అండి, ఈ మూవీలో ఆర్ట్ డైరెక్షన్ చాలా బాగుంది. సో ఇక్కడ మూవీలో హీరో వచ్చేసి హోటల్లో పరోటా స్పెషలిస్ట్ అనమాట, ఆయనదే హోటలు. సో అక్కడ ఆ హోటల్ ఎన్విరాన్మెంటు, హీరో ఇల్లు, హీరోయిన్ ఇల్లు, ఆ పరిసర ప్రాంతాలు, ఆయన కుకింగ్ చేసేది, సో అదంతా చాలా బాగా చూపించారనమాట. సో ఆర్ట్ డైరెక్షన్ చాలా బాగుంది. బట్ లైట్ ఎఫెక్ట్స్ అండి, సినిమాటోగ్రఫీ ఓకేగా ఉంది, పెద్ద నన్ను సర్ప్రైజ్ అయితే ఏం చేయలేదు. అన్ని షాట్స్కి సేమ్ లైటింగ్ వాడారనమాట, లైటింగ్లో ఏం తేడా ఉండదు. సో ఆ లైటింగ్ అనేది కొంచెం, ఆ లైట్ ఎఫెక్ట్స్, ఆ డీటెయిల్ క్యాప్చరింగ్ కొంచెం వేరేగా తీసింటే చాలా బాగుండేది అనేసి నాకు అనిపించింది. ఇంకొక చిన్న పాజిటివ్ అండి, సినిమాలో డైరెక్టర్ గారు హీరో హీరోయిన్ని యానిమేటెడ్ క్యారెక్టర్స్లా చూపించారనమాట. ఎగ్జాంపుల్, పెళ్ళాం అలిగి పుట్టింటికి వెళ్తుంటుంది, హస్బెండ్ ఆమె వెనకాల వెళ్తుంటాడు తీసుకురావడానికి. సో ఇక్కడ పెళ్ళాంని ఒక యానిమేషన్ బొమ్మలాగా వెళ్ళడంలా చూపిస్తాడు, హస్బెండ్ కూడా బైక్ వేసుకొని ఆమె వెనకాల వెళ్ళడంలా చూపిస్తాడు అనమాట. సో ఆ బొమ్మలు ఇట్లా పరోటా పైన వెళ్తున్నట్టు అలా చూపిస్తాడనమాట. సో అది కొంచెం యూనిక్గా అనిపించింది, చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇక్కడ మాత్రం డైరెక్టర్ గారు కొంచెం చిన్న మ్యాజిక్ చేశారు. ఇంకా పాజిటివ్స్ పెద్దగా లేవండి. సో ఇంక ఇప్పుడు నెగిటివ్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో బోర్ అండి, చాలా టైమ్స్ నాకైతే బోర్ కొట్టిందనమాట. ఫస్ట్ హాఫ్లో అనిపించింది, సెకండ్ హాఫ్లో అనిపించింది, క్లైమాక్స్లో ఒకటి కొంచెం సెంటిమెంట్గా ఉంటుంది. ఆ సెంటిమెంట్ కూడా మనకేమి ఏడుపు రాదు. బట్ నాకైతే చాలాసార్లు బోర్ అనిపించిందండి సినిమా, ఎంగేజింగ్గా అంత అనిపించలేదన్నమాట, రొటీన్ అనిపించింది. సినిమాలో ఇంకొక నెగిటివ్ అండి, చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారు, అసలు స్టోరీ ఏం లేదు సినిమాలో, చాలా సింపుల్గా ఉంటుంది, హస్బెండ్ వైఫ్ గొడవ పడుతుంటారు. సో ఈ స్టోరీ లేనందువల్ల చాలా క్యారెక్టర్స్ బయట ఎవడెవడో వస్తుంటాడు, సినిమాలోకి వస్తుంటాడో గొడవలో పార్టిసిపేట్ చేస్తుంటాడు అనమాట. సో ఇది కొంచెం అన్యాయంగా అనిపించింది, టూ మచ్ క్యారెక్టర్స్ అండి, క్యారెక్టర్స్ ఎక్కువైపోయాయి అనమాట. ఇందాక చెప్పినట్టు యోగి బాబు గారు ఉన్నప్పుడు నవ్వు వస్తుందండి, ఆయన లేనప్పుడు అసలు నవ్వురాదనమాట. ఆయన ఓవరాల్గా ఒక 15-20 మినిట్స్ ఉంటాడు సినిమాలో. సో ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి కనిపిస్తుంటాడు యోగి బాబు గారు. ఇంకా ఇంటర్వెల్ అండి, ఇంటర్వెల్లో ఒక చిన్న హై వచ్చినట్టు వస్తుంది అనమాట, ఇంకా ఏం జరుగుతుందో ఇంటర్వెల్ తర్వాత అనేసి. తర్వాత తుస్ అలాగా గాలిపోయిన బెలూన్ లాగా అలా వెళ్ళిపోతుంది అనమాట ఫ్లాట్గా. సో అది కూడా బాగా డిసప్పాయింట్ చేసింది. ఇంకా మూవీలో పెద్దగా డిస్కస్ చేయడానికి ఏం లేదండి. సో ఇంకా మనము పత్యాపరం స్టార్ట్ చేద్దాము. రేటింగు, సో ఫైనల్లీ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.01 అండి. సో ఎవరైతే కొత్తగా పెళ్ళి ఉంటుందో సో వాళ్ళు కొంచెం ఇంట్రెస్టింగ్గా చూస్తారు మూవీని. సో మొగుడు పెళ్ళ మధ్య గొడవ ఇప్పట్లో అయితే అయ్యేవి కాదు. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇట్లు మీ శశి, సైనింగ్ ఆఫ్.